సో ఎస్ఎంటీ ఎస్ఎంటీ ఇప్పుడున్న స్టూడెంట్లందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎందుకంటే మేము ఎంత చేసినా మీ సపోర్టు సహకారం లేనిదే మేము ఈ బ్యాచ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేము. సో కొంచెం ఏదైనా ఉన్నా కొంచెం అటు ఇటు చేసి చూసుకున్నందుకు, మీరు అడ్జస్ట్ అయినందుకు, ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఏమైనా మా సైడ్ నుంచి మీరు ఏమైనా తప్పులుంటే ఒక్కసారి సారీ. సో మీరు సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. వచ్చేసి మనకి ఎంత బాగా పర్ఫెక్ట్ గా క్లియర్ గా పిన్ టు పిన్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి తమ్ముడు ఇది స్టూడెంట్ అని కాకుండా తమ్ముళ్ళ ట్రీట్ చేసి ప్రతి ఒక్కడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళ పర్ఫెక్ట్ అయిపోవాలి, డబుల్ డెక్కర్ ప్రతి ఒక్కడు చేసి వెళ్ళాలని ఎంత పంతంగా చేసి ఈ లెవెల్ తీసుకొచ్చిన కుమార్ సార్. హ్యాండ్ స్కిల్ ఒకటే ఉంటే సరిపోదు సార్, దాన్ని ట్రబుల్ షూట్ చేయాలి, బేసిక్ గురించి నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ కరెక్ట్ గా లేకపోతే మనం ఏమి చేయలేము. ఆ బేస్ ఇచ్చిన ఒక్కసారి చంద్రశేఖర్ గారు. సో ఒకటే అండి, మళ్ళీ చెప్తున్నాము, మీరు ఎక్కడికైనా సరే మొబైల్ రిపేరింగ్ కోర్స్కి వెళ్ళినప్పుడు వేరే ఇన్స్టిట్యూట్ తో పాటు ఒకసారి ఎస్ఎంటీ విజయవాడకి రండి, వచ్చి మా క్లాసెస్ వీడియోలు కూడా వినండి, మా సార్స్ ని చూడండి, మా సార్స్ యొక్క సబ్జెక్ట్ చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు ఎక్కడ బాగుందంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు. మా దగ్గర నుంచి మీకు 5 days మనీ బ్యాక్ గ్యారెంటీ ఉంటుందండి. ఒకవేళ పొరపాటు అయ్యి ఇక్కడికి వచ్చినా మా సబ్జెక్ట్ మీకు నచ్చకపోయినా, మేము కేర్ తీసుకోలేకపోయినా మీ అమౌంట్ అయితే మీకు రిటర్న్ అవ్వడం జరుగుతుంది. బట్ తప్పు మా సైడ్ చూపించాలి. సార్ మీది ఈ సబ్జెక్ట్ తప్పు చెప్తున్నారు, మమ్మల్ని హ్యాండ్ స్కిల్ ప్రాపర్ హ్యాండ్ స్కిల్ మాకు నేర్పట్లేదు, మమ్మల్ని కేర్ తీసుకుంటలేదు, ఇలాంటి ఏ ఒక్క చిన్న 5 రోజులు ఇంటూ 50 గంటలు మా సైడ్ లో ఒక తప్పు చూపించండి, మీ ఫీజు మీరు రిటర్న్ తీసుకెళ్ళిపోండి. మేము ఎంత ధీమాగా, ఇంత డైర్ గా, ఇంత ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నానంటే నా దగ్గర సబ్జెక్ట్ ఎలా ఉంది, నా టీచర్స్, నా టీము అలా ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. వన్స్ ఒకసారి విజిట్ చేసి చూడండి. నేను చెప్పింది నిజమా కదా? సో వన్స్ అగైన్ ఫస్ట్ థ్యాంక్ యూ, కేక్ ఫర్ థ్యాంక్ యూ. అన్న మీ పేరు? నా పేరు శివయ్య సార్. నా పేరు శివయ్య. సో శివయ్య ఆల్రెడీ నేను యూట్యూబ్లో రీల్స్లో పెట్టానండి. ఎప్పుడు ఫస్ట్ డే వచ్చినప్పుడు అన్న మీరు ఎలా అనిపిస్తుంది, మీకు హోప్ వచ్చిందంటేనే 2 daysలో అన్న సార్ నాకు ప్రాబ్లం లేదు, నాకు భయం పోయింది, 2 days మీ క్లాసెస్ విన్నాను, నేను ఎలాగైనా షాప్ పెట్టుకుంటాను, అది ఒకవేళ రాకపోతే 30 days అంటే ఫీజు రిటర్న్ ఇస్తానని చెప్పారు. ఇలాంటి వీడియో ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో చూడండి సార్. సార్ ఎలా అనిపించింది సార్? ఫస్ట్ ఏదైతే మీరు అనుకున్నారో అది నీకు నిజంగా దొరికిందా? సార్ బేసిక్గా నేను ప్రొఫెషనల్గా డ్రైవర్ సార్. నేను డ్రైవర్ ఒక 10 సంబంధమే లేదు. 10 సంవత్సరాల నుంచి నేను కువైట్లో గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేసేవాడిని నేను. కానీ ఎటు వెళ్ళినా కూడా అంటే మనం ఒక ఫీల్డ్ అంటే ఎంచుకునే కానీ డ్రైవింగ్ ఫీల్డ్లో మనకంటూ బ్యాకప్ సపోర్ట్ కానీ మన ఒక స్ట్రెంత్ ఫ్యామిలీ నిలబెట్టుకునే విధంగా మనకు ఎటువంటి సపోర్ట్ అనేది లేదు. అప్పుడే మీ వీడియోస్ చూసేసాను నేను. ఎస్ఎంటీ వీడియోస్ నేను కువైట్లో ఉండగానే చూసాను. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఇలా మొబైల్ ట్రైనింగ్ నేర్చుకుంటే మనకి ఎప్పటికైనా సపోర్ట్గా ఒక షాప్ పెట్టుకొని మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గరనే కూర్చొని ఫ్యామిలీని వదిలేసి దూరంగా బతికేదానికన్నా దగ్గరగా ఉండి షాప్ పెట్టుకొని బతకచ్చు అని ఒక ఎలా ఆలోచిస్తాను నేను. కానీ సడన్గా మనం మనకు అనుభవం ఉన్న ఫీల్డ్ వదిలేసి ఇలా మొబైల్ ఫీల్డ్కి వెళ్ళడం ఎంత కరెక్ట్ అని చెప్పి ఒక 6 months అయితే మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు, ఎలా ఉంటుంది అనేది ఈ డైలమా ఎక్కువ అయిపోయింది సార్. కానీ తీరా మనం ప్రయత్నమే చేయకుండా మనము నిలబడిపోతే అది మన తప్పు అవుద్ది. ఒకసారి ప్రయత్నిద్దాం.
అక్కడ ఎంతవరకు సబ్జెక్ట్ ఉందో అది మనం ఎంతవరకు నాలెడ్జ్ అయితే తీసుకోగలుగుతామో మనం అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుందని చెప్పి నేనైతే మామూలుగా ఫస్ట్ స్టెప్ అయితే వేసేసాను సార్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే ఎస్ఎంటీ వాల్యూ, కుమార్ సార్ వాల్యూ, చంద్రశేఖర్ సార్ వాల్యూ తెలిసింది సార్. కానీ ధైర్యం చేసి ఒక స్టెప్ అనేది నేను ముందుకు వేయకన్నా వింటే ఈ లైఫ్ అంటే ఇంకెప్పటికీ దొరికింది సార్. అంతే కదా సార్. ఒక్కసారి ఒక్క ఆలోచన మనం సరేలే ఎందుకులే మనకున్న ఫీల్డ్ అనుభవం ఎందుకులే అని వదిలేసి ఉంటే ఈ రోజు మనం ఈ స్టేజ్ లో మీరు ఉండేవాళ్ళే. సో సార్ ఆల్రెడీ సార్ కూడా డబుల్ డెక్కర్ చేయడం జరిగింది, సిపి ఇవన్నీ చేయడం జరిగింది. వన్స్ అగైన్ సార్ మళ్ళీ ఒకసారి సార్ నిజంగానే డబుల్ డెక్కర్ చేశారా? అందరూ డబుల్ డెక్కర్ చేశారు అంటున్నారు, నిజంగా చేశారా? కుమార్ సార్ అలా ఉన్నారు సార్, ఎందుకంటే కుమార్ సార్ ట్రైనింగ్ అలా ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కరి సార్ మీకు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నైట్ 11 వరకు 12 వరకు కూడా ఉండి ఒక్కొక్కరిని. సో ఒకవేళ ఈ అబ్బాయికి డౌట్ ఉందా, ఈ అబ్బాయిని కూర్చోబెట్టుకుని మిగతా వాళ్ళందరినీ పంపించేసి అసలు ఎందుకు అవ్వట్లేదు, ఎంత తప్పులు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది దగ్గరుండి నేర్పించడం జరిగింది. సో నిజంగా కుమార్ లాంటి సార్ దొరకడం నిజంగా చాలా అదృష్టం సార్. కుమార్ సార్ లాంటి సార్ దొరకడం చాలా అదృష్టం. ఓకే, సో మెయిన్ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీకు ప్రాపర్ హ్యాండ్ స్కిల్, ప్రాపర్ ట్రబుల్ షూటింగ్ వస్తే మనం ఈ ఫీల్డ్లో 100%. చాలామంది మొబైల్ షాప్లలో అందరూ అసలు మొబైల్ బిజినెస్ అంతా పడిపోయింది, ఓకేనా, మాకు షాప్లో డబ్బులు రావట్లేదు ఇలా అనుకుంటున్నారు. సార్ నేను ఒకటే చెప్తున్నా, ఎవడైతే టెక్నీషియన్ అంటే ఎవడైతే ఇలా సిపియు వర్క్లు ట్రబుల్ షూట్ చేస్తున్నాడో వీడికి ఎక్కడా కూడా ఎప్పుడు కూడా తగ్గదు. ఎందుకంటే వీళ్ళకి మొబైల్ షాప్లో తీసుకొచ్చిస్తున్నారు. సార్ ఇక్కడికి మన ఇన్స్టిట్యూట్కి ఎంతమంది మొబైల్ షాప్లో తీసుకొచ్చి చాలా మంది అంటే డబ్బులు లేవా దీంట్లో? డబ్బులు లేవా? ఉన్నాయి సార్. అంటే ఎవరికి మార్కెట్ లేదు, ట్రబుల్ షూట్ ఎవరు చేయలేకపోతున్నాడో, హ్యాండ్ స్కిల్ ఎవరికి లేదో, ఎవరికి సాఫ్ట్వేర్ రాదో వాడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు. ఎవరికైతే హ్యాండ్ స్కిల్, స్కెమాటిక్స్ ఇవన్నీ వచ్చినోడు ఉన్నాడో వాడు ఎవరిని అవసరం లేదండి, వాడి దగ్గరికి మొబైల్స్ అన్ని రావడం జరుగుతుంది. సో సార్ బిఫోర్ ఎస్ఎంటీకి ఆఫ్టర్ ఎస్ఎంటీకి? బిఫోర్ ఎస్ఎంటీకి నేనంటూ ఒక డ్రైవర్ని సార్, రైట్. కానీ ఆఫ్టర్ ఎస్ఎంటీ ఒక షాప్ మెయింటైన్ చేసుకొని నాకంటూ నా కింద ఒక ఇద్దరిని మెయింటైన్ చేసుకొని ఒక బాయ్స్ ఇద్దరిని పెట్టుకొని షాప్ మెయింటైన్ చేసుకోవాలంత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు చాలా మంది మొబైల్ షాప్లలో అందరూ ఐసీ రిబాలింగ్ అంటే భయపడతారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఎవరైనా మీ దగ్గర మీ బ్రదర్ కానీ మీ ఎవరైనా ఉంటే వాడికి ఐసీ రిబాలింగ్ నేర్పించగలుగుతాం. నిజంగా నేర్పించగలుగుతాం. ఐసీ రిబాలింగ్ అనేది చాలా ఈజీ అండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మొబైల్ షాప్ వాళ్ళు ఒక్కసారి మా ఇన్స్టిట్యూట్కి రండి సార్, విజయవాడకి వచ్చి ఒకసారి మీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ తెచ్చుకోండి, ఓకేనా, మేము చేసి చూపిస్తాము. మాకు అదంతా నచ్చితేనే మీరు జాయిన్ అవ్వండి, అంతేనా సార్? అంతే కదా సార్. సో ఎవరికైనా రావాలనుకున్న వాళ్ళకి ఏం సజెషన్ చేస్తారు? ఎస్ఎంటీకి మొబైల్ ట్రైనింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి నాది ఒకటే సజెషన్ సార్. నాది ప్రయత్నమే చేయకుండా ఆగిపోవడం చాలా వరకు తప్పు. కంపారిజన్ అనేది ముఖ్యం. అక్కడికి ఇక్కడికి ఎక్కడికైనా కూడా కానీ ఎస్ఎంటీ వాల్యూ గురించి తెలుసుకొని ఒక 5 days ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఎంటీ బ్రాండ్ వాల్యూ తెలుసుకొని ఇక్కడ హ్యాండ్ స్కిల్ ఎలా నేర్పిస్తారు, స్కెమాటిక్ గురించి ఎలా నేర్పిస్తారు అని తెలుసుకొని అసలు మొబైల్ ఫీల్డ్లో అసలు వీబ్యాట్ ఏంది, వీబస్ ఏంది, వీపీహెచ్ ఏంది, ఈ గ్రౌండ్ రెసిస్టెన్స్, జిఆర్స్ ఎలా చెక్ చేసుకోవాలి, మనము ఈ వోల్టేజెస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఏ లైన్ ఎక్కడికి వెళ్తుందని నాకు ఇంతవరకు ఏం తెలుసు. నాకు కార్ మెకానిక్ కార్ తోడడం గురించి తెలుసు, కానీ ఈ మొబైల్లో ఏ పార్ట్లు ఉంటాయి, ఎన్ని ఐసీలు ఉంటాయి ఇంతలా మాట్లాడుతున్నారంటే ఆయన గ్రాస్పింగ్ పవర్ ఆన్ మెమొరీకి 1 second వెరీ నైస్, సూపర్. సో అంటే ఇక్కడ చెప్పే విధానం బాగుంటే ఇవన్నీ జరుగుతాయి సార్, అంతేనా? అంతే సార్. సార్ ఇప్పుడు నిజంగానే మీరు డ్రైవింగ్ ఫీల్డ్ నుంచి మా దగ్గరకు వచ్చారు కాబట్టి ఇప్పుడు మేము నేర్పించాను కాబట్టి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నిజంగానే వేరే ఇన్స్టిట్యూట్కో ఎక్కడికో వెళ్ళారు అనుకుందాం, వాడు సరిగ్గా నేర్పించలేదు, అప్పుడు మీకు ఈ ఫీల్డ్ మీద విరక్తి చెందిపోతుంది సార్, అంతేనా సార్? నేను అనవసరంగా తప్పు చేశాను, ఈ రోజు ఎంత కరెక్ట్ చేశాను అనుకుంటున్నాడో, నిజంగా ఒక ప్రాపర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండా బ్లైండ్ గా వెళ్ళిపోయి ఒకవేళ అది చేసుంటే మీరు అప్పుడు ఏమంటుండే సార్? అసలు ఈ ఫీల్డ్ మీద అనవసరంగా వచ్చాను ఈ ఫీల్డ్ అన్నట్టు. అందుకే మీకు ఏం చెప్తున్నారంటే అన్న చెప్పినట్టు కరెక్ట్ ఇన్స్టిట్యూట్ ఎంచుకోండి. మీకు టైం పట్టినా పర్లేదు, అన్ని ఇన్స్టిట్యూట్లకే తిరగండి, అన్ని ఇన్స్టిట్యూట్లకి ల్యాబ్కి వెళ్ళండి, అన్ని ఇన్స్టిట్యూట్లకి క్లాస్ వినండి, అప్పుడే జాయిన్ అవ్వండి. ఓకేనా? ఫీజు తక్కువ ఉందని అవి వస్తున్నాయని ఇవి వస్తున్నాయని కాదు, అంతేనా కదా సార్? ఇది మన లైఫ్, ఓకేనా? సో నీకు ఇక్కడ కాకపోతే ఢిల్లీకి వెళ్ళు, హైదరాబాద్కి వెళ్ళు, నువ్వు విజయవాడకి రా, లేకపోతే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, మొత్తం తిరుగు, మొత్తం ఇన్స్టిట్యూట్లన్నీ సర్వే చేయి, నీకు ఏది బాగుంది, ఎక్కడ నేర్చుకుంటే మంచిది ఒక్కసారి ఆలోచించి. వాడు చెప్పాడని వీడు చెప్పాడని యూట్యూబ్లో వీడియోలని, యూట్యూబ్లో మేము చెప్పేది కూడా వినొద్దు. ఎందుకు చెప్తున్నానంటే సార్ బాగా చెప్తే నేను అప్లోడ్ చేస్తాను, నేను సార్ బాగా చెప్పొస్తే కట్ చేస్తాను. ఓకే, ఇవి చూసి నువ్వు డిసైడ్ అయిపోతావా? అలా డిసైడ్ అవ్వకూడదు. నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్స్టిట్యూట్కి రావాలి, ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇక్కడ సబ్జెక్ట్ చూడాలి, టీచర్స్ని చూడాలి, ఉన్న స్టూడెంట్లు ఎప్పుడు డెమో క్లాస్ అటెండ్ అవ్వద్దు. డెమో క్లాస్ మిమ్మల్ని మోసం చేస్తారు, ఏదో వచ్చి చెప్పేస్తారు. మీరు ఏం చేస్తారంటే లైవ్ క్లాస్లో కూర్చోండి, రన్నింగ్ క్లాస్లో కూర్చోండి. రన్నింగ్ క్లాస్లో కూర్చున్నప్పుడు మాకు ఏం అర్థం కాదంటే అర్థం కాదు, కానీ చెప్పే విధానం ఎలా ఉందో చూడండి.
ఒక అక్కడ ఉన్న ఓల్డ్ స్టూడెంట్స్ని అడగండి, నిజంగా రోజు కేర్ తీసుకుంటున్నారా, మేము ఉన్నామని ఈరోజు బాగా చెప్పాడా, ఇలాంటి అడిగి మీరు అంతా ఓకే 2-3 చెక్ చేసుకోండి సార్. ఎవడో కూడా మిమ్మల్ని ఎవడో ఏమంటాడు, ప్రతి ఇన్స్టిట్యూట్ రమ్మంటాడు, డెమో క్లాసులు వినమంటాడు, సబ్జెక్ట్ చూడమంటాడు. అలాగే మీరు కూడా అవకాశాన్ని వదులుకోవద్దు, అన్నీ చూడండి. ఒక షర్ట్ వేసుకోవాలంటేనే 3 షాపులు తిరిగి 4 షర్ట్లు మార్చి 10 షర్ట్లు నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావు. నీ లైఫ్కి కావాలన్న మొబైల్ రిపేరింగ్ నువ్వు ఎందుకు డైరెక్ట్గా డిసిజన్ తీసుకుంటున్నావు? అది తప్పు. మీరు డిసిజన్ కరెక్ట్గా తీసుకోవాలి. లేదంటే అన్నట్టు ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి అరే మొబైల్ ఫీల్డే వేస్ట్, ఎవడో నేర్పించడం ఏమీ రాదనుకోవడం మూర్ఖత్వం సార్. అంతేనా సార్? సో ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్లో ఏం చెప్పాలనుకుంటారు సార్? ఎండ్ ఆఫ్ ది లాస్ట్ డే SMT ఈస్ గుడ్. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు మంజట్ అనంతీశ్వర్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? సార్ నేను నాతో నుంచి వచ్చాను సార్. ఆల్రెడీ మొబైల్ షాప్ ఉందా? మొబైల్ సార్ 3 years నుంచి సార్. 3 years నుంచి. సార్ బిఫోర్ SMTకి ఆఫ్టర్ SMTకి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? నేనైతే SMTకి రాకముందు అయితే నాకు ఏదో తెలుసు మొబైల్ గురించి అని చెప్పేసి నాకు కొంచెం ఐడియా ఉంది సార్. కానీ ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకున్న దానికి షాప్ లో ఉండి చేసిన దానికి 0 సార్. అక్కడైతే అంటే ఈ SMTకి రాకముందు 0 మనకు అంతా వచ్చి అనుకున్నారు, కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది మనకు ముందు ఏమీ తెలియదు, మనం ఏదో ఉన్నాం. సార్ ఇంకోటి ఏంటంటే సార్, ప్రతి ఒక్కరు ఇలాగే అనుకుంటున్నారు, చాలా మంది మొబైల్ షాప్ వాళ్ళు. సార్ మీకు అంతా వచ్చు అనుకుంటున్నారు, ఒక్కసారి మా దగ్గరికి వచ్చి ఒక 5 days క్లాస్ వినండి సార్. ఒకవేళ నిజంగా మీకు వచ్చింది మేము చెప్తున్నాము, మా దగ్గర కొత్తగా ఏమీ లేదు అనిపిస్తే ప్రూఫ్ చేయండి. మీ ఫీల్ మీకు రిటర్న్ అవ్వడానికి మేము రెడీగా ఉంటాము. సార్ మీకు కూడా అదే చెప్పాను, 5 days చూడండి అమ్మా, ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే మీకు అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పాను. అంతేనా సార్? ఒకవేళ నీకు సబ్జెక్ట్ బాగుండి నీకు అర్థం కాకపోతే ఇంకో నెల కూడా ఉండొచ్చు అని చెప్పాను. అవునా కదా సార్? సో ఫుడ్ అకామిడేషన్ అంతా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతే ఇక్కడ చాలా బాగుంది సార్. మా కుమార్ సార్ వచ్చేసి ఇంటి దగ్గర నుంచి ఉండి హోమ్ ఫుడ్ మాకు పెట్టడం జరిగింది సార్. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ పక్కన మాకు రూమ్స్ కూడా ఉన్నాయి, AC రూమ్స్ చాలా బాగుంది ఉండడానికి అయితే ఇక్కడ. సో ఉండడానికి అన్నిటికీ కంఫర్ట్ గా ఉంది, AC రూమ్స్ ఉన్నాయి. అండ్ ఫుడ్ కూడా ఇంటికాడ నుంచి వండి తీసుకురావడం జరుగుతుందండి, ఏదో హాస్టల్ నుంచి అలా పెట్టడం కాదు. సో హోమ్ ఫుడ్ ఉంటుంది. సో ఫుడ్ పరంగా బెడ్ పరంగా ఏమైనా ఇష్యూ ఉందా? సార్ ఇంకోటి ఏంటంటే పక్కనే ఉండడం వల్ల మనం ఎంత టైం అన్నా సరే మనం ల్యాబ్ లో స్పెండ్ చేయొచ్చు. ఓకే సార్, నైట్ ఎన్నింటి వరకు ఉండేవారు? నైట్ మార్నింగ్ వచ్చేసి 9 సార్, నైట్ టైం 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. సార్ కూడా మాత్రమే ఉండి 11 అయినా పర్లేదు మీరు చేయండి నేను ఉంటాను అని చెప్పి మా దగ్గర బ్యాకప్ సపోర్ట్ అనేది బాగా ఇచ్చేస్తారు. సార్ మీరు డబుల్ డెక్కర్ 4 ఆన్ చేశారు? నిజంగా ఆన్ చేశారా? అంటే అందరూ ఆన్ చేశారని చెప్తున్నారు. నాకు మార్నింగ్ వచ్చేసి 11 కల్లా ఇచ్చేస్తారు డబుల్ డెక్కర్ CPU డ్రమ్. ఇస్తే ఫస్ట్ టైం డబుల్ డెక్కర్ అంటే మీకు సామ్సంగ్ A50 M30 పిల్లర్స్ ఉన్నాయండి. చాలా మంది నార్మల్ గా OnePlus అనుకుంటారు, OnePlus అలాంటి చాలా ఈజీగా చేయొచ్చు. శాంసంగ్ ఏదైతే మీరు A50 M30S మోడల్ ఎవరికైతే పిల్లర్స్ ఉన్న డబుల్ డెక్కర్ చేయడం వచ్చిందో ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళందరికీ మిగతా ఇచ్చారండి ఎలా ఉంటాయి సార్? సింపుల్ గా అనిపిస్తుంది అంతే సార్. సో ఇప్పుడు అది కన్ఫర్మ్ గా మీరు చేశారు, ఇప్పుడు నేను చేయగలుగుతారు సార్? ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఒకప్పుడు మీకు మొబైల్ షాప్ ఉన్నప్పుడు ఏదైనా కనెక్ట్ అయ్యాలన్నా, ఒక IC చేయాలన్నా, ఒక సాఫ్ట్వేర్ చేయాలన్నా మీరు వేరే షాప్ ఆధారపడం అవ్వాల్సి వచ్చింది. సో ఇప్పుడు నిజంగా ఎవరైనా వేరే వాళ్ళ షాప్ వాళ్ళు నీకు డబుల్ డెక్కర్ కానీ CPU రిలేటెడ్ కానీ ఇష్యూలు ఇస్తే నువ్వు చేసే కాన్ఫిడెన్స్ నీకు వచ్చిందా? సో ఇప్పుడు మీరు వెళ్ళి ఒకటే చేయండి సార్, మీ ఏరియాలో విజిటింగ్ కార్డులు పెట్టండి ప్రతి మొబైల్ షాప్ దగ్గర. ఏదైనా సరే CPU రిలేటెడ్ కానీ మీకు ఏం ప్రాబ్లం నా దగ్గర తీసుకురండి, తక్కువ రోజుల్లో మనం రిపేర్ చేసేస్తాం అని చెప్తున్నాం. సార్ మీ ఎక్కడ సార్ ఏరియా మీది? నాతవరం సార్. నాతవరం. సో ఎవరైనా కస్టమర్లు కానీ మొబైల్ షాపుల వాళ్ళు కానీ సో నాతవరం నటరాజ్ దగ్గరికి రండి. నేను చెప్తున్నాను డబుల్ డెక్కర్ CPUలు ఇవన్నీ పర్ఫెక్ట్ గా ట్రబుల్ షూట్ తో సహా నేర్చుకోవడం జరిగింది. ఒకవేళ మీ దగ్గర ఎవరైనా మీ ఫోన్ రిపేర్ అవ్వట్లేదని అన్న వాళ్ళు కానీ లేదంటే మొబైల్ షాప్ వాళ్ళు కానీ ఒకసారి అన్న దగ్గరికి వెళ్ళండి, అన్న ఖచ్చితంగా రిపేర్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్ మీ నెంబర్ చెప్పండి సార్. 9640875294 సార్ నా నంబరు. ఏదన్నా కాల్ చేయండి, కాల్ చేస్తే మీ కంప్లైంట్ ఏముందో చెప్పండి, ప్రైస్ చెప్తాడు, తక్కువ ప్రైస్కి చేసి ఇవ్వడం జరుగుతుంది. 100% పర్ఫెక్ట్గా చేసి పంపించడం అనేది జరుగుతుంది. ఓకే సో నెక్స్ట్ సార్, సో ఇక్కడ సబ్జెక్ట్ పరంగా చంద్రశేఖర్ సార్ కానీ కుమార్ సార్ కానీ మీకు చెప్పిన విధానము ప్లస్ వాళ్ళు మీ మీద తీసుకున్న కేరు మీకు ఎలా అనిపించింది సార్? ఇక్కడైతే ఇంకా వాళ్ళిద్దరి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ సార్. మా కుమార్ సార్ వచ్చేసి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ లైవ్ సెట్లు చూపించి మా దగ్గర ప్రతిదీ ఇది ఎలా ఉంటుంది, ఈ లైన్ ఎక్కడికి వెళ్తుంది, ప్రతి లైను డెప్త్ అంటే చిన్న నుంచి పెద్దకి ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ తీసుకెళ్ళాలో అక్కడ దాకా మమ్మల్ని తీసుకెళ్ళారు సార్ కుమార్ సార్. అయితే శేఖర్ సార్ వచ్చేసి స్కిమాటిక్ సార్. ప్రతిదీ మాకు తెలియని కూడా
తెలుసుకుని మరి చెప్పేవారు సార్. అతను నాలెడ్జ్కి ఎంత తీసుకున్నా సరే తక్కువే సార్. అంత బాగా సో చెప్పారు సార్. మెయిన్ ఏంటంటే సార్ చిరాకు పడకుండా మీరు సార్ మొబైల్ షాప్ ఉన్న మీరు కూడా ఫ్రెషర్తో సమానం. అవును సార్, అవును. సో మీకు ట్విజర్ ఎలా పట్టుకోవాలి, బ్లోయర్ ఎలా పట్టుకోవాలి, ఓకేనా, ఏది ఎలా ఓపెన్ చేయాలి, స్కెమాటిక్ ఎలా ఓపెన్ చేయాలి, ఇవన్నీ కంప్లీట్ క్లియర్ గా చెప్పడం సార్. మీకు ఒక్కడికే కేర్ తీసుకోవడం జరిగింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సార్ అందరికీ తీసుకున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా సార్, అందరూ హ్యాపీ సార్. సో ఎవరైనా ఒకవేళ SMTకి రావాలనుకుంటే మీరు ఏం చెప్తున్నారు సార్? ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ SMT అని చెప్తాను సార్ నేను. ప్రతి ఒక్కరు వస్తే ఇక్కడ 100 నుంచి 100 పట్టుకెళ్తారు సార్. ఇక్కడికి 100 నుంచి 100% గ్యారెంటీ ఉంటుంది సార్. మీరు పే చేసిన ఫీజు ఒక నెల మాకు పే చేస్తారండి, కానీ మీరు లైఫ్ టైం సంపాదించుకుంటారు. ప్రతి నెల ఈ డబ్బుల్ని రెట్టింపు డబ్బులు మనం సంపాదించుకోవచ్చు. సో మీరు ఫీజు గురించి ఆలోచించకండి, ఫస్ట్ సబ్జెక్ట్ చూడండి, వేరే ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళండి, అక్కడ ఇక్కడ కంపేర్ చేసుకోండి, మీకు ఎక్కడ బాగుందంటే అక్కడ జాయిన్ అవ్వండి. మనం ఏం చెప్పాం సార్, 5 days మనీ బ్యాక్ గ్యారంటీ అని చెప్పాము, అర్థం కాకపోతే ఇంకో నెల ఉండొచ్చు అని చెప్పాము, సబ్జెక్ట్ లేదనిపిస్తే ఫీజు రిటర్న్ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. సో ఓపెన్ ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ ఇక్కడ ఖచ్చితంగా జరిగినాయి. ఖచ్చితంగా సార్, ప్రతిదీ జరిగింది సార్. ఇక్కడ చెప్పింది ఏది మాకు లేకుండా లేదు, ప్రతిదీ జరిగింది. డెమో క్లాస్ విన్న వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళరు సార్, అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది సార్. ఇక్కడ వరకు ప్రతి ఒక్కరు రావాలనే ఇక్కడికి కోరుకుంటున్నాం సార్. రండి సార్, వచ్చి కంపేర్ చేసుకోండి. జస్ట్ డెమో క్లాస్ వినండి చాలు. డెమో క్లాస్ విన్నాక మీరు ఎలాగ ఉంటారు ఇక్కడ. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు? శివరాజ్. సో సార్ పేరు శివరాజు, కానీ మన వాళ్ళందరూ పిలిచేది CPU కింగ్. ఓకే, 1 second ప్లీజ్. సో ఎందుకు ఇలా అంటున్నామంటే సార్కి ఒక 10 రోజులు చెప్పిన తర్వాత హ్యాండ్ స్కిల్ అంతా పర్ఫెక్ట్ అయిపోయాక 2 డబల్ డెక్కర్లు ఇస్తే 2 డబల్ డెక్కర్ కూడా సింగిల్ షాట్లో సింగిల్ అటెంప్ట్లో చేశాడు. 1 second క్లాప్స్ అంటారు సార్. మీరు CPU కింగ్ అనే పేరు వచ్చింది, కాకపోతే నాకు డౌట్, మీకు ఆల్రెడీ ఇదంతా ముందు ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే చేయలేరు. నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు నిజం, నిజంగా లేదు. షాప్ అయితే ఉంది సార్, షాప్ అయితే ఉంది, కానీ IC రీబాలింగ్ అసలు తెలీదు, అస్సలు తెలియదు సార్. అసలు రీబాల్ అంటే ఏంటో కూడా తీసి పక్కన పెట్టలేదు. చూడండి సార్, మేమేం చెప్పట్లేదు, ఆయనకి ఎక్స్పీరియన్స్ అస్సలు లేదు. మొబైల్ షాప్ ఉంది, కానీ ఏదైతే CPU వర్క్ ఉందో, ఈ డబుల్ డెక్కర్ వర్క్ ఉందో, ఆయన ఎప్పుడు కూడా టచ్ కూడా చేయలేదు. అలాంటి అతను 10 days నేర్చుకున్న తర్వాత 2 డబుల్ డెక్కర్లు అనేది సింగిల్ అటెంప్ట్లో చేయడం అనేది నిజంగా గ్రేట్. ఓకే సార్, నిజంగా 10 రోజుల్లో మీరు ఇలా చేయాలంటే మీ వెనకాల ఎంతో పట్టుదల ఉండాలి, నేర్పించేవాడు కరెక్ట్గా ఉండాలి సార్. అంతేనా సార్? అంతే సార్. సార్ ఒక 10 రోజుల్లో 20 రోజుల్లో ఒక్కొక్కడు ఏమంటున్నాడు అంటే 20 రోజుల్లో ఏమొస్తుంది, మాకు 10 సంవత్సరాల నుంచి ఉన్నాం, 5 సంవత్సరాల నుంచి ఉన్నాం, మాకే రావట్లేదు, మీకు ఏమొస్తుందని ఒక డైలాగ్ వేస్తాడు, యూట్యూబ్లో కమెంట్లో అట్లా పెడతాడు. అదే చెప్పే విధానం తెలియాలి. ఓకే, చెప్పే విధానం ప్రాపర్గా ఉంటే వాడికి ప్రాపర్గా ఎక్కితే ఎవడైనా చేయొచ్చు. అలా అని చెప్తే సరిపోదు, చేసే విధానం కూడా ఉండాలి. ఈయన కూడా ఏంటంటే, అరే నేను ఇది కాదు, నా షాప్ ఇలా ఉండకూడదు, ఒకప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళివ్వండి, అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదని నేను దూరం రావడం వల్ల కసితో నేర్చుకున్నాం. అంతేనా సార్? సో నీది 50% అయితే, చెప్పే వాళ్ళు 50% అయితే తీసుకునేవాడు కూడా 50% ఆ ఎఫెక్ట్ ఏం చేయాలి, పెట్టాలి. ఆ హార్డ్ వర్క్ అనేది చేయాలి. అవ్వట్లేదు అంటే ఒకసారి అవ్వకపోతే 2 సార్లు కాకపోతే 3 సార్లు కాకపోతే 4 సార్లు చేయాలి. ఎందుకు వచ్చాం, మనం నేర్చుకోవడానికి వచ్చాం. సో సార్, ఇక్కడ అలాంటి వాళ్ళకి 100% న్యాయం జరుగుద్దా లేదా సార్? ఖచ్చితంగా జరుగుతుంది సార్. మీరు చాలా ఇన్స్టిట్యూట్లకి వెళ్ళిన వాళ్ళు కూడా మీకు ఫ్రెండ్స్ ఉండే ఉండొచ్చు. అందరూ అంటుంటారు ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన వాళ్ళు ఎంతవరకు నేర్పాలో అంతే నేర్పిస్తారని. నేను కూడా వచ్చే వరకు ఎవరు ఎలాంటి వారు ఎవరికి తెలియదన్నా. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా ఇలానే అనుకున్నాను, అయితే నెట్వర్క్ నేర్పిస్తారు, లేదంటే మన లైటింగ్ సెక్షన్ నేర్పిస్తారు, మనకున్న నాలెడ్జ్కి అదే నేర్చుకుని వెళ్ళగలమేమో అనుకుని నేను వచ్చాను ఇక్కడికి. ఆ ఫీలింగ్ కానీ ఆ భయం కానీ ఆ 10 daysలోనే పోతుంది సార్. ఇక్కడ కుమార్ సార్ కూర్చొని మనకు వచ్చే వరకు అది ఎందుకు అవ్వదు, ఖచ్చితంగా చేయగలవు. ఏదో మిస్టేక్ జరిగింది, ఒకసారి అవ్వకపోతే రెండోసారి ఆ మిస్టేక్ నీకు ఖచ్చితంగా తెలిసిద్ది, నువ్వు అది చెయ్యి అని. అది ఏ టైం అయినా ఆ రోజు మనం సాటిస్ఫై అయ్యే వరకు కూడా సార్ వెళ్ళరు సార్ ఇక్కడి నుంచి. ఒక్కసారి SMTకి వచ్చి చూడండి, ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే వెళ్తారు. నేను అనుకునేవాడిని అందరూ వెళ్తున్నారు ఇలాగే ఉంటుందేమో అని నేను ఇన్ని రోజులు ఆలోచించడానికి కూడా కారణం ఇదే. శివసార్ మాటలు విన్నాను నేను వీడియోస్లో, కేవలం సార్ మాటలు వినే వచ్చాను ఇక్కడ. మాటలు ఒకలాగా పనులు ఒకలా ఉంటాయి అనుకున్నాను, ఇక్కడైతే 100% అలాగేం లేదు సార్. మీరు వచ్చి ట్రై చేయండి, ఖచ్చితంగా మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో సార్ చెప్పింది వినండి సార్. నేను ఏమన్నా అంటే డైరెక్ట్గా రావద్దు సార్, కంపేర్ చేసుకురండి. అదే సార్, వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, మా ఇన్స్టిట్యూట్ కూడా రండి. ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఫీజు తక్కువ ఉందని చెప్పి అవి నేర్పిస్తాండి ఈ నేర్పిస్తాండి ఎలా వెళ్ళిపోతున్నావు? ఇది నీ లైఫ్. ఓకేనా, నీ లైఫ్ కోసం నువ్వు తీసుకున్న ఒక ఆప్షన్. ఓకేనా, నువ్వు ఏం చేయాలంటే ఒక 2-3 ఇన్స్టిట్యూట్లు తిరుగు, అక్కడ సబ్జెక్ట్ చూడు, ఇక్కడ సబ్జెక్ట్ చూడు, అక్కడ హ్యాండ్ స్కిల్ చూడు, ఇక్కడ హ్యాండ్ స్కిల్ చూడు, చెప్పే విధానం చూడు. ఫీజు చూడకండి, ఫీజు ₹1 ఎక్కువైనా తక్కువైనా పర్లేదు, నాకు అవి నేర్పిస్తున్నారు ఈ నేర్పిస్తున్నారు కాదు. నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక ఒక షాప్ పెట్టుకుని నువ్వు ఎలా బతకాలనేది చూడాలి. అంతేనా సార్? 50,000 ఫీజు ఒకసారితో పోదండి. వచ్చి 4 రోజులు ఇక్కడ ఉంటున్నామంటే అది కేవలం మనం హ్యాండ్ స్కిల్ మన షాప్ వదిలేసి వస్తున్నామన్నా ఇది తప్పితే ఇది ఖచ్చితంగా మనకు యాప్ ఒక సపోర్ట్ ఉంటుంది. సార్
సార్ మనం ఇలా కంప్లైంట్ పెడితే మనం చేసుకున్న నాలెడ్జ్కి సార్ చెప్పిన చేస్తే అది ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అవన్నీ కూడా ఇక్కడికి వచ్చి మీరు డెమో క్లాసులు వింటే తెలుస్తుందన్న. సార్ ఇంకోటి ఏంటంటే మనం 50,000 తీసుకుంటున్నాం కదా సార్, దాంట్లో ఫుడ్ అకామిడేషన్ ఒక 5,000, టూల్ కిట్ 5,000, అంటే మీరు మాకు పే చేసేది 40,000. ఎవరికైనా నాకు ఫుడ్ అకామిడేషన్ వద్దంటే మీ ఫీజు 50,000 5,000 తగ్గిపోద్దండి. ఎవరికైనా నాకు టూల్ కిట్ వద్దు, నేను బయట కొనుక్కుంటాను, నాకు బయటకు తక్కువకి వస్తుందన్నా కూడా 5,000 తగ్గిస్తాను. ఓన్లీ నా ఫీజు యాపిల్ ఆండ్రాయిడ్ ఓన్లీ 40,000 రూపీస్. నువ్వు అకామిడేషన్ కావాలంటే ఎక్స్ట్రా 5,000 పే చేసుకో, టూల్ కిట్ కావాలంటే ఎక్స్ట్రా 5,000 తీసుకో, లేదంటే అది కూడా నాకు వద్దు, నా ఫీజు 40,000. ఈ 40,000లో కూడా మీకు 10,000 వర్త్ ఆఫ్ యాప్ సార్. యాప్ నిజంగా వర్తబుల్లా లేదా ఏదో ఇచ్చేసాం వదిలేస్తున్నాం అన్నట్టుందా సార్? ఆ యాప్ను చూసుకొని సంవత్సరం ఉంటుంది సార్ మనకి దాని యాక్సెస్. కనీసం దాన్ని చూసుకొని ఎంత రానివాడు కూడా, అసలు ఇక్కడ ట్రైనింగ్ రాని వాళ్ళు కూడా ఆ యాప్ చూసుకొని రోజుకి 500 ఈజీగా సంపాదించవచ్చు సార్. రోజుకి 500 చూసుకుంటే మీకు ఆ యాప్ని బట్టి మీకు అర్థమైపోద్ది సార్. దాంట్లో క్లారిటీగా డెడ్ ఎలా రిపేర్ చేయాలి, ఛార్జింగ్ సిస్టమ్ ఎలా రిపేర్ చేయాలి, జస్ట్ మీకు సాల్డరింగ్ ఐరన్ బ్లోయర్ పట్టుకోవడం వస్తే చాలు. మీకు హ్యాండ్ స్కిల్ ఉంది, ఎవడైతే, నేను మళ్ళీ చెప్తాను సార్, హ్యాండ్ స్కిల్ మీరు ప్రాపర్గా ఉండి మీరు ట్రబుల్ షూట్ చేయలేకపోతున్నారా, నా యాప్ పర్చేస్ చేయండి, మీరు 100% మీరు ట్రబుల్ షూట్ ఈజీగా చేయగలరు. ఓకేనా సార్? నిజంగా యాప్ ఎందుకు అవసరం చెప్పండి. ఇప్పుడు మనం ఎన్నో కష్టాలతో అన్ని చేసి చేసుకుని ప్రెజర్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. నేను ఒకసారి చెప్పగానే నువ్వు తీసుకోలేము. ఒకవేళ 2 నెలల తర్వాత, 1 నెల తర్వాత, 10 రోజుల తర్వాత మళ్ళీ ఆ సబ్జెక్ట్ గుర్తుండకపోవచ్చు. సో అప్పుడు యాప్ చూసుకుంటే మళ్ళీ గుర్తొస్తలేదా? ఖచ్చితంగా ఒకవేళ అది లేకపోతే అది యాప్ ఉండాలి సార్. ఖచ్చితంగా యాప్ లేకపోతే సార్, యాప్ లేకపోతే ఇక్కడ విన్నాము, ఇక్కడ చేయగలం, కానీ షాప్కి వెళ్ళాక నోట్బుక్ తీసుకున్నా సరే మీకు ఏం గుర్తుండవు సార్. అప్పుడు రాసింది వేరే, ఇక్కడ రాయడం ఒకలా రాస్తాం, ఇక్కడ మనకు అర్థం అవుతుందని మనం రాసుకుంటాం సార్. మనం వెళ్ళిన తర్వాత మన నోట్స్ కూడా మనకు అర్థం. సో అలా ఏంటంటే యాప్లో ప్రతి వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. లైవ్ క్లాసెస్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ప్రతి వీడియోని కూడా దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా అప్డేట్స్ ఏమైనా వచ్చినా కూడా అప్డేట్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మీకు SMTలో మీరు పే చేసిన ఫీజుకి 100% వర్త్ అయింది. 100% వర్త్ అయింది. 100% వర్త్ అయింది. సో ఫ్యూచర్లో కూడా మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మేము సపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇస్తున్నారు కూడా సార్, ఇవ్వడం కూడా మీరు కూడా చూసారు సార్. ఇక్కడికి చాలా మంది మొబైల్ షాప్లో వచ్చి రిపేర్ చేయించుకుంటారు లేదా? చేయించుకుంటున్నారు సార్. సో చూడండి సార్, ఇక్కడ ల్యాబ్ కి ఈ చుట్టుపక్కల ఉన్న మొబైల్ షాపులంతా కూడా మా దగ్గరికి వస్తారు. స్టూడెంట్స్ తో రిపేర్ చేయించుకుంటారు సార్. ఇక్కడికి వచ్చి మాకు మొబైల్స్ ఇస్తుంటే ఆ మొబైల్స్ మేము మీకు ఇచ్చి రిపేర్ చేపిస్తున్నాం. ఇది గుడ్ థింగ్ అండి. మీకు ఎలాంటిది ఎక్కడ దొరకదండి. మీరు ఆలోచించండి, వేరే ఇన్స్టిట్యూట్లు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి. బయట నుంచి కస్టమర్ మొబైల్ తీసుకొస్తే ఆ మొబైల్స్ మీద మీకు టీచ్ చెప్పడం అనేది ఏ ఇన్స్టిట్యూట్లో జరగదండి. మీరు చూసుకోండి, చూసుకుని కంపేర్ చేసుకోండి, సబ్జెక్ట్ చూసుకోండి, యాప్ చూసుకోండి. అన్ని విధాలుగా మా ఇన్స్టిట్యూట్ మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే మా ఇన్స్టిట్యూట్కి రండి. వచ్చే కూడా నేను గ్యారంటీ చెప్పిన 5 days మనీ బ్యాక్ గ్యారంటీ ఇస్తాను సార్. 5 days నన్ను 5 × 10 hours చూడండి. సబ్జెక్ట్ పరంగా కానీ, మిమ్మల్ని కేరింగ్ల పరంగా కానీ, మీకు ఫుడ్ అకామిడేషన్లో కానీ ఎక్కడైనా నా సైడ్ ఒక చిన్న లోపం చూపించండి, మీ ఫీజు మీకు రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే సార్, మీ అందరికీ ఇదే చెప్పాను కదా సార్. అందరికీ అదే చెప్పాను. సో హ్యాపీయా సార్? హ్యాపీ సార్. సో ఎవరైనా SMT విజయవాడకు రావాలనుకుంటే మీరు ఏం చెప్తున్నారు సార్? SMT అంటే మొన్నటి వరకు హైదరాబాదే తెలుసు అన్న మనకి. విజయవాడలో కొత్త బ్రాంచ్ ఇక్కడ ఎలా ఉంటుందో, సార్ ఉంటారో ఉండరా అని డౌట్ ఉంటుంది అందరికీ. ఒక్కసారి రండి, ఒక ప్లేస్ మారుతుంది అంతే. SMT అక్కడ ఉన్న బ్రాండ్ అంతే. సో ఇంకా శేఖర్ గారి గురించి, కుమార్ గారు, శేఖర్ సార్ ఒకసారి సరదాగా ఇప్పుడు మనకు అర్థమైనా కూడా ఒకవేళ అర్థం అవ్వలేదో ఒక మాట చెప్పామంటే మనం పడుకుంటాం, కానీ సార్ పడుకోరు సార్. అది ఏ టైం అయినా కూడా గ్రూప్లో రిప్లై ఇచ్చే పడుకుంటారు సార్. దానికి తోడు కుమార్ సార్ కూడా అంతే ఎఫెక్ట్ పెడతారు సార్. వచ్చిన వాళ్ళందరూ నా స్టూడెంట్స్, నా తమ్ముళ్ళు, వీళ్ళు బాగుంటే నేను ఎప్పటికైనా బాగుంటాను. వీళ్ళ దగ్గర ఇప్పుడు ఏ కంప్లైంట్ అని వీళ్ళు నాకు చేయగలగాలి, అదే మనలో ఆనందాన్ని చూసుకుంటారు సార్ కుమార్ సార్. ఇలాంటి టీచర్స్ మనకి, ఇలాంటి టీచర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా దొరకరు సార్. అంతే కదా సార్? ఖచ్చితంగా. సో మంచి అవకాశం ఉందండి. ఎవరికైనా నిజంగా ఈ ఫీల్డ్లో నేను సక్సెస్ అవ్వాలి, నేను ఒక డబుల్ డెక్కర్ నేను కష్టపడి ఇన్ని రోజుల నుంచి ఉన్నాను, నాకు CP రివాల్వ్ చేయడం రావట్లేదు, డబుల్ డెక్కర్ రివాల్వ్ చేయడం రావట్లేదు, బ్లాక్ ప్రెషర్ చేయడం రావట్లేదు అన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి సార్. ఒక్కసారి వచ్చి ఒకటి చెప్తున్నాను సార్, మీరు మొబైల్ తెచ్చుకోండి, మీ ముందు మేము ఆన్ చేస్తేనే మీరు జాయిన్ అవ్వండి. ఇంక ఇంతకంటే మీకు ఇంకా నేనేం చెప్పలేను. సో ఆలోచించండి, ఎక్కడికంటే అక్కడికి గుడ్డిగా వెళ్ళొద్దు, కంపేర్ చేసుకోండి, చూసుకోండి, అంతా ఓకే అనుకుంటేనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ ఫీల్డ్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే నేను 10th క్లాస్ చదివాను సార్. చదివిన తర్వాత పాస్ అయ్యాను, అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకసారి ఆలోచించుకున్నాను సార్, అంటే నాకు జాబ్ వస్తుందా రాదా అని ఆలోచించుకున్నాను. ఆలోచించుకున్న తర్వాత మళ్ళీ మా అన్నయ్య వాళ్ళందరూ చదివారు, హైయర్ స్టడీసే చదివారు. చదివి వాళ్ళు ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉన్నారు. నాకు అలా వాళ్ళని చూసి నాకు ఉండబుద్ధి కాలేదు సార్. వెరీ నైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వయసులో ఇంత ఆలోచించాడంటే ఒక్కసారి అబ్బాయికి అప్రిషియేట్ చేయాలి.
ఓకేనా? నిజంగా సార్ ఈ అబ్బాయి చెప్పింది నిజం సార్. అందరూ 1వ తరగతి నుంచి బీటెక్లు ఎంటెక్లు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కొట్టుకుని ఈరోజు 25,000 గురించి 30,000 గురించి హైదరాబాదులో బెంగళూరులో హాస్టల్లో అడ్డమైన ఫుడ్ తింటూ 20,000కి 25,000కి పనిచేస్తున్నారు. ఎంతో మంది జాబ్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చిన్న నువ్వు చెప్పినట్టు. సో అలాంటి వాళ్ళని చూసి అరే ఇది వద్దు, నేను ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అనుకుని ఈ డిసిజన్ తీసుకున్నందుకు ఫస్ట్ తమ్ముడికి ఒక్కసారి. తమ్ముడు చెప్పుడు ఎలా అనిపించింది మొబైల్ ఫీల్డ్? అంటే నువ్వు ఇది నేర్చుకుని షాప్ పెట్టుకున్న నమ్మకం వచ్చిందా? వచ్చింది సార్. నాకు ఫస్ట్ జీరో నాలెడ్జ్ సార్ ఫోన్స్లో. అంటే నేను మామూలుగా యూట్యూబ్లో చూశాను ఏది చేస్తే మంచిది అని నేను ఆలోచించుకున్నాను. తీరా చూస్తే మామూలుగా మొబైల్ రిపేరింగ్ అని డిసైడ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇన్స్టిట్యూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూశాను సార్. చూస్తే SMT అని వచ్చింది సార్. అన్నీ చూశాను సార్, రివ్యూస్ అన్నీ చూశాను. చూస్తే ఇంకా SMT అని కొంచెం బ్రాండ్ ఉందని వచ్చాను సార్. ఇక్కడికి వస్తే డెమో క్లాస్ చెప్పిన తర్వాత అంతా బాగానే ఉందని ఇంకా అడ్మిషన్ తీసుకున్నాను సార్. యూట్యూబ్లో నేను మాట్లాడిన మాటలకి ఇక్కడికి సరిపోయిందా సార్? లేదంటే 100% సార్. అంతేనా సార్? లేదా అక్కడ ఏదో చెప్పేసి ఇక్కడ ఏదో పంపించేస్తాను అలా ఏం లేదు సార్. అంత 100% అందరు బాగానే చెప్తారు సార్. కుమార్ సార్ హ్యాండ్ స్కిల్ వరకు ఇబ్బంది ఏం లేదు సార్. డబుల్ డెక్కర్ చేసావు తమ్ముడు నువ్వు కూడా? అంటే డబుల్ డెక్కర్ కవర్ చేస్తానని చెప్పాను సార్. ప్రాక్టీస్. సో CP వరకు అయితే ఇబ్బంది లేదు సార్. వైట్ వేస్టెడ్ బ్లాక్ వేస్టెడ్ అని. సో ఇప్పుడు డబుల్ డెక్కర్ అనేది కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, కొంచెం మీకు విధానం అర్థమైపోయింది కదా? వెలిగా చేస్తూ ఉంటే సరిపోద్ది. ఎక్కడ నువ్వు ఉండేది? నేను ఇక్కడ విజయవాడ సార్, రాణిగఢ్. విజయవాడలో ఉండడం వల్ల నీకు ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా? నీకు ఎప్పుడు ప్రాబ్లం ఇక్కడ వచ్చి కూర్చొని చేసుకోవచ్చు. అంతేనా సార్? సో నేను వీడియో సాక్షిగా చెప్తున్నా తమ్ముడు, నువ్వేం టెన్షన్ పడకు. ఏదైతే నువ్వు అనుకున్నావో అది అయ్యే వరకు కూడా మా దగ్గర నుంచి నీకు సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ ఈ బ్యాచ్లో ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఇంకో బ్యాచ్లో కూడా వచ్చి ఆ డబుల్ డెక్కర్ నువ్వు చేసే అన్న వీడియో నాకు ఇచ్చాకే ఇక్కడ నుంచి నువ్వు బయటకు వెళ్ళాలి. ఓకేనా? దీని తర్వాత కూడా మొబైల్ షాప్లో ఏదైనా ఉంటే తమ్ముడికి చేపిస్తా అన్నారు సార్. సార్ షాప్ లో జాయిన్ చేసుకుంటాను. ఇక్కడ ఆల్రెడీ గొల్లపూడిలో ఒక షాప్ ఉంది. సో అక్కడికి వెళ్ళు. ఫస్ట్ నువ్వు ఎంతవరకు చేయగలుగుతున్నావు అంతవరకు చేస్తూ ఉండు. మెట్టు ఎదుగు. ఇప్పుడు నీకు 16 ఏజ్. నువ్వు 16 నుంచి ఒక 2-3 ఇయర్స్ కష్టపడినప్పటికీ నేను చెప్తున్నా కదా, నువ్వు ఎవరైతే మీ రిలేటివ్స్ అనుకుంటున్నావో వాళ్ళు అసలు నిన్ను అంటే ఊహించలేరు. అంత డబ్బులు ఉన్నాయి, అంత ఇన్కమ్ ఉంది. సో మంచి డిసిజన్ అయితే నువ్వు తీసుకున్నావు. సో దానికి నిజంగా న్యాయం జరిగిందా ఇన్స్టిట్యూట్? 100% న్యాయం జరిగింది సార్. అసలు నేను ఇక్కడికి వచ్చినప్పుడు హ్యాండ్ కూడా షేక్ అవుతున్నాడు సార్. కుమార్ సార్ దగ్గరుండి ఎందుకు అవ్వదని ఇక్కడ కూర్చోబెట్టి చేయించారు సార్ మొత్తం. సో దగ్గరుండి హ్యాండ్ ఎలా పట్టుకోవాలి, షేక్ అయితే ఎలా ఉంటుంది, బ్లోయర్ ఎలా పట్టుకోవాలి, ట్విజర్ ఎలా పట్టుకోవాలి మొత్తం నేర్పించారు సార్. అంత క్లియర్ గా. ఈ రోజు నువ్వు ఐసీ రీబాలింగ్ చేసే క్యాపబిలిటీ నీకు వచ్చింది సార్. డిస్ప్లేలు ఇవన్నీ వేస్తావా? అవి అలవాట్లేదు సార్. డిస్ప్లే ఛార్జింగ్ కనెక్టర్లో డిస్ప్లేలు అవి కూడా అవన్నీ ఓకే, నో ప్రాబ్లం. ఓకే సార్, చంద్రశేఖర్ గారు ఎలా చెప్పారు క్లాస్? సార్ సిమాటిక్ వరకు ఇబ్బంది ఉండదు సార్. 100% సార్ మాత్రం డౌట్ వచ్చిన తర్వాత బ్రేక్ టైంలో కూడా అడిగి చెప్తారు సార్. ఖాళీగా ఉన్నారు సార్. ఒకవేళ మేము సైలెంట్గా ఉన్నా కానీ సార్ మామూలుగా పీసీలో ఆన్ చేసి చూపిస్తుంటారు సార్ ఇది అని. సో అంత క్లారిటీగా క్లియర్గా 100% జరిగింది. సో ఎవరైనా కొత్త వాళ్ళు కానీ లేదా నీలాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే SMTకి అంటే నేను అనుకున్నాను, వీడియో చూసిన తర్వాత వీళ్ళు ఇంత బాగా చెప్పరేమో అనుకున్నాను సార్. ఇక్కడికి వచ్చాక తెలిసింది సార్ అసలు ఇక్కడ ఎవరు ఏం చెప్పలేరేమో నేను అనుకున్నాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గర కూర్చోబెట్టుకొని మరి నేను చేయలేకపోతే ఎందుకు రాదని కూర్చోబెట్టి చేయించారు సార్. 100% SMT ఈజ్ గుడ్ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైనా నిజంగా సార్ ఎవరైనా 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ ఫెయిల్ అయినా లేదంటే మీకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు బిజినెస్ చేయాలనుకున్నా సార్ ఒక్కసారి మా ఇన్స్టిట్యూట్కి రండి సార్. మీకు జాబ్ సార్ నేను ఒకటే మాట చెప్తున్నాను, ఒకటి సార్, మనం సంపాదించాలంటే మాత్రం ఖచ్చితంగా బిజినెస్ చేయాలి సార్. మీరు ఒక లెవెల్లో కనపడాలంటే బిజినెసే. జాబ్ మీరు ఎంత చేసినా సరే ఏం చేసినా సరే మీరు ఈఎంఐలు కట్టుకోవడం సరిపోతుంది తప్ప జాబ్ వల్ల ఏమీ ఉండదు. మీరు నిజంగా బిజినెస్ చేయాలనుకుంటే మా సోర్స్ అనేది ఒక సోర్స్ ఉందండి, మొబైల్ రిపేరింగ్ కోర్సు. మీరు రండి. మీకు మీ చదువుతో ఇక్కడ సంబంధం లేదు సార్. దీనికి చదువు ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా సార్? ఒక 10th క్లాస్ వస్తే ఆ స్కెమాటిక్ అన్ని ఓపెన్ చేయడం తెలిస్తే చాలు, మిగతా అంతా మనం చేసుకోవచ్చు. దీనికి చదువుతో ఎలాంటి సంబంధం లేదు. నిజంగా ఎవరైనా జాబ్ చేసుకోవాలనుకుంటున్నారా, మొబైల్ షాప్ పెట్టాలనుకుంటున్నారా, మా దగ్గరికి రండి, ట్రైనింగ్ తీసుకోండి. ఆఫ్టర్ అయిపోయి కూడా మీకు ఎలాంటి ప్లేస్మెంట్లు ఏమైనా కావాలన్నా కూడా మా దగ్గర నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? సార్ నా పేరు విజయ్ కుమార్. విజయ్ గారు సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? సార్ నేను ఇక్కడ గన్నవరం దగ్గర నుంచి వచ్చాను. గన్నవరం సార్. అసలు ఇక్కడ ఏ మోటివ్తో వచ్చారు సార్? సార్ ఇక్కడికి నేను వచ్చిన మోటివ్ అయితే వచ్చింది కంప్లీట్ నాలెడ్జ్ సార్. ఇప్పటి వరకు ఏదో జాబ్ చేస్తూ వచ్చాను నేను. బట్ నా కాలం నేను నిలబడాలి, నేను బిజినెస్ అంటూ స్టార్ట్ చేయాలి, ఎప్పటికైనా చేయాలి, కానీ ఇప్పుడే చేయాలనుకొని వచ్చాను సార్. నేను ఆ హోప్ ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇక్కడికి వచ్చాక నాకు ఫుల్ఫిల్ అయింది సార్. సార్ నేను ఇప్పుడు ఇందాకే మాట్లాడిన అబ్బాయి విషయంలో సార్ నిజంగా జాబ్ చేస్తే ఈ రోజున సార్ మనం సంపాదించగలుగుతామా?
సంపాదించడం అయితే చాలా లాంగ్ టైం పడుతుంది సార్. చాలా లాంగ్ టైం అంటే లైఫ్ అంతా ఇంకా దానికి మనం అడ్జస్ట్ అయ్యి బతకాలి. అవును సార్, అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి, అందరికి ఆన్సరబుల్ అవ్వాలి. ఇక్కడ మనం మెంటల్ ప్రెజర్ మనలో ఒకడు వాడుకొని సంపాదించుకుంటున్నాడు. అవును సార్, అంతేనా సార్? మన ఇప్పుడు సార్ కంపెనీలో ఎలా ఉంటుంది అంటే సార్, మీకు 30,000 శాలరీ ఇస్తున్నాడు అంటే వాళ్ళు పిచ్చోళ్ళు కాదు సార్, మీకు అర్థం అవ్వట్లేదు. 30,000 అంటే ₹1,00,000 ఆడికి వస్తే దాంట్లో 30%. అవును సార్, ఓకేనా? మనం ఏదైతే కష్టపడుతున్నామో దాంట్లో 30% అనేది జాబ్ వాళ్ళు మీకు పే చేస్తున్నారు. మీరు ఏదో నాకు 30,000 వస్తున్నా అంటే నీ దగ్గర నుంచి ఆడు ₹1,00,000 పిండుకుంటున్నాడు. అంతేనా సార్? సో నేనేమన్నా అంటే సార్, నిజంగా బిజినెస్ నీది ఎంత ఉందో దాన్ని నువ్వు బిజినెస్ మీద పెట్టు. నీ స్ట్రెంత్ ఎంత ఉందో, నువ్వు ఎంత కడపడుతున్నావో నువ్వు బిజినెస్ మీద పెడితే ఆ ₹1,00,000 మనకే వచ్చినట్టు కదా సార్. షూర్ సార్, అవునా కదా సార్? సో నేనేమంటున్నా అంటే, సో ఈ డిసిజన్ అయితే మీరు తీసుకున్నారు మొబైల్ రిపేరింగ్ గురించి. అలాగే SMTని ఎందుకు చూస్ చేసుకున్నారు సార్? సార్ SMT రియాలిటీకి దగ్గరగా ఉంది సార్, అందులో కాన్ఫిడెన్స్ కూడా ఉంది సార్. వాళ్ళ చెప్పే మాటల్లో అది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 1 డే ఉండి చూశాను సార్. చూసిన తర్వాత కూడా నాకు నమ్మకం వచ్చింది సార్. కుమార్ సార్ క్లాసెస్, ప్రాక్టికల్ వర్క్స్, శేఖర్ సార్ థియరీ క్లాసెస్ విన్న తర్వాత నాకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాతే నెక్స్ట్ స్టే చేశాను సార్. స్టే చేయడం జరిగింది సార్. సార్ ఫుడ్ విషయంలో కానీ అకామిడేషన్ విషయంలో కానీ ఎక్కడ మీకు ఏమైనా ఇబ్బంది అనిపించలేదు? లేదు సార్, నథింగ్ రిమార్క్ సార్. ఏం రిమార్క్ ఏం లేదు సార్. సార్ ఇంకోటి ఏంటంటే సార్, మేమేం చెప్తున్నాం అంటే ప్రతి ఒక్కరికి బాబు చూడండి రా బాబు 5 రోజులు, అవును సార్, ఓకేనా? లేదంటే మనీ బ్యాక్ గ్యారంటీ ఇస్తాను, ఓకేనా? అందరిలాగా వెళ్ళి మోసపోవద్దు, ఒకసారి రండి మా ఇన్స్టిట్యూట్ కూడా రండి, ఓకేనా? వేరే ఇన్స్టిట్యూట్లతో పాటు మా ఇన్స్టిట్యూట్ కూడా ఒకటి రండి, ఒకసారి చూడండి, చూసి తర్వాత డిసిజన్ తీసుకోవాలని చెప్తున్నాం. అసలు చూడకుండా వెళ్ళిపోతే మనం ఏం చేయగలుగుతాం సార్? ఏం చేయలేం సార్. యాక్చువల్గా ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు వాడు ఏమనుకుంటాడు సార్, ఇదే నా లాస్ట్ ఛాన్స్. మీరు ఏమనుకుని వచ్చారు సార్? అవును సార్, ఇదే ఫైనల్. ఇక్కడ నేను సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ మీరు జాబే. అవును సార్, అది తిట్టినా ఏం చేసినా అక్కడికే పోవాలి. నువ్వు అలాంటినప్పుడు ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఎంచుకున్నప్పుడు నువ్వు ఎందుకు అలా అంత ఆలోచించట్లేదు? ఒక్కసారి ఆలోచించండి, ఓకేనా? వేరే ఇన్స్టిట్యూట్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ మా దగ్గరకు కూడా రండి, సబ్జెక్ట్ వినండి, మీరు ఓకే అనుకుంటేనే జాయిన్ అవ్వచ్చు. 5 రోజుల వరకు మనీ బ్యాక్ గ్యారంటీ ఇస్తున్నాను. ఏ ఇన్స్టిట్యూట్లో ఇప్పటి వరకు చెప్పలేదు. 5 days వరకు నన్ను చూడండి, నా సైడ్ సబ్జెక్ట్ పరంగా కానీ హ్యాండ్ స్కిల్ పరంగా కానీ మీ కేరింగ్ విషయంలో కానీ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా నా తప్పు నాకు చూపించండి, మీకు ఫీజు అయితే నేను రిటర్న్ అవ్వడం జరుగుతుంది. సార్ డబుల్ డెక్కర్ చేశారా? నిజంగా డబుల్ డెక్కర్ ఆన్ అయిపోయింది. ముందు అసలు ఇంత కూడా టచ్ లేదు. చూడండి సార్, ఫ్రెషర్స్ ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా నేను డబుల్ డెక్కర్ చేశాను అంటున్నాడు. సార్ మేము ఏదో ఈ వీడియోల కోసం చేయట్లేదు, నిజంగా వీళ్ళు చేశారు. వీళ్ళు చేసిన వీడియోలు కూడా ఉన్నాయి, మేము దాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో సార్ ఎలా అనిపించింది డబుల్ డెక్కర్ చేసినప్పుడు? ఇది చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ ముందు ఎప్పుడైనా ఉందా? లేదు సార్, ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు ఏం కాన్ఫిడెన్స్ లేదు సార్. ఇక్కడ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేశారు సార్. అంటే ఎవరెవరు ఎంతవరకు చేయగలరో మానిటర్ చేస్తూ వాళ్ళు కాన్ఫిడెన్స్ ఫిల్ చేస్తూనే మా చర్చ చేయించారు సార్. సో హ్యాపీగా సార్? హ్యాపీ సార్. సో ఓవరాల్గా మీరు కుమార్ సార్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ కుమార్ సారు ది బెస్ట్ సార్, ది బెస్ట్. నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో ది బెస్ట్ లెక్చరర్ సార్, టీచర్ సార్, అండ్ ఆల్సో మెంటర్ సార్. ఓకే. సో చంద్రశేఖర్ గారు మీకు స్కెమాటిక్ పరంగా కానీ బేసిక్ ఎలక్ట్రానిక్స్ కానీ వీటి ఎలా హ్యాండిల్ చేస్తారు? చంద్రశేఖర్ సారు అసలు మనకి మొత్తం ఎక్కడ ఏ డౌట్ ఉన్నా కానీ క్లియర్ చేయిందే ఆయనకి నిద్ర పట్టదు సార్. ఏ టైంలో అయినా కానీ దానికి రెస్పాండ్ అవుతారు ఖచ్చితంగా. దానికి మనకి కంక్లూజన్ ఆన్సర్ ఇచ్చిన తర్వాతే ఆయన రిలాక్స్ అవుతారు సార్. సూపర్. సో రైట్. సో ఓవరాల్గా ఎవరైనా SMTకి రావాలనుకుంటే వాళ్ళకి ఏం సజెషన్ చేయాలి? SMTకి రావాల్సిన వాళ్ళు ఏం భయపడకండి, మీ SMT మీద నమ్మకంతో ఇక్కడికి రండి, మీ మీద నమ్మకంతో మీరు తిరిగి వెళ్ళచ్చు. సార్ యాప్ తీసుకున్నారు కదా? ఎస్ సార్. సార్ యాప్ నిజంగా యూజ్ ఉందా? ఏదో లేదు సార్, కంప్లీట్ ప్రతిదీ యాప్ ఫుల్ఫిల్ చేస్తుంది సార్. మనం ఇక్కడ బిజీ వర్క్లో మనం ఇక్కడికి వచ్చింది ఏదన్నా ప్రెషర్స్తో ఏమన్నా మిస్ అయ్యాం అనుకున్నా కానీ యాప్లో మనం చెక్ చేసుకోవచ్చు సార్. అన్ని వీడియోలు ఉన్నాయా సార్? అన్నీ ఉంటాయి. హ్యాండ్ స్కిల్ వీడియోలు, సాఫ్ట్వేర్ స్కిల్ అన్నీ ఉంటాయి. కంప్లీట్ నోట్స్ ఉంటుంది, మనం ప్రతిదీ రెఫరెన్స్ చేసుకోవచ్చు. అండ్ డైలీ అప్డేట్స్ కూడా ఉంటాయి సార్. మన అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవ్వచ్చు. సో ఒక బ్యాక్ బోన్లే పనిచేస్తుంది. అవును సార్. ఓకేనా సార్? సో హ్యాపీయా సార్? హ్యాపీ సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏం పేరు సార్? శేషరావు సార్. శేషరావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? సామకోట నుంచి వచ్చాను సార్. మొబైల్ షాప్ ఉందా అండి? అస్సలు లేదు సార్. అసలు ఫ్రెషర్, కంప్లీట్ ఫ్రెషర్. మరి ఏ నమ్మకంతో ఈ ఫీల్డ్లోకి రావాలని అనిపించింది? నాకైతే మొబైల్ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం సార్, ఫస్ట్ నుంచి. అంటే నేర్చుకుందాం అనుకున్నాను సార్, కానీ చాలా రోజుల నుంచి ట్రై చేస్తాను సార్. కానీ మీ వీడియో చూసినాక
నాకు నేర్చుకోవాలనిపించింది సార్. నేను ఒకటి చెప్తున్నాను చూడండి సార్, చాలా మందికి బిజినెస్ చేయాలని ఉంటుంది, ఏ బిజినెస్ చేయాలో తెలియదు, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు సార్. ఈ రోజున మొబైల్ లేకపోతే చేయలేనట్టు, ఓకేనా? ఒక్కొక్కడికి ఒక మొబైల్ కాదు, 2 మొబైల్స్ ఉన్నాయి. అంటే మీకు కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ బిజినెస్ కావాలి, లాంగ్ టర్మ్ ఉండాలి, ఆ బిజినెస్ అనేది లాంగ్ టర్మ్ ఉండాలి, రోజు అమౌంట్ని జనరేట్ చేయాలి, నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి అనుకుంటే మాత్రం మొబైల్ ఫీల్డ్కి రండి సార్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి, అంతేనా సార్? మనం దీంట్లో మీరు ఏదైనా చేసుకోవచ్చు, మీకు ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తాయి, ఎంత కష్టపడితే అంత డబ్బులు వచ్చేస్తున్నాయి. అండ్ ఇంకొచ్చేసి మన మీద మనకి కాన్ఫిడెన్స్, మోటివేషన్ పెరుగుద్ది, నీకు ఒక సమాజంలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది, మొబైల్ షాప్ ఉంది అంటే. ఓకే, మిమ్మల్ని అందరూ కూడా అన్నానే గౌరవించడం అనేది జరుగుతుంది. సో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, అండ్ డబ్బులు కూడా దీంట్లో వచ్చిన డబ్బులు మీరు ఎక్కడా చూడలేరు, మీరు ప్రాపర్గా నేర్చుకోగలిగితేనే. ఓకే సార్, డబుల్ డెక్కర్ చేశారా సార్? చేయలేదు. అయితే ఐసీ రీబాలింగ్ వరకు, సిపి వరకు చేశారు సార్. డబుల్ డెక్కర్ చేసే విధానం అర్థమైందా సార్? ఒకవేళ మీరు ఒక 2-3 సార్లు ఇంకోసారి ట్రై చేస్తే అవుద్దా? అవుతుంది సార్. కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది, ఆ నమ్మకం అయితే వచ్చింది. కుమార్ సార్ మాత్రం దగ్గరుండి చంటి పిల్లలకి ఎలా నేర్పిస్తారో అలా నేర్పించారు సార్. సార్ నిజంగా ఏంటంటే సార్, ఇక్కడ చాలామంది వచ్చి మేము 11 వరకు ఉన్నాము, 12 వరకు ఉన్నాము, మేము అసలు కిందకే వెళ్ళలేదు, నెల రోజులు అంటున్నారు. ఇదంతా నిజమేనా? నిజమే సార్. మేము అయితే 11 దాకా ఉండిపోలేదు. మార్నింగ్ ఏమో 9 నుంచి నైట్ ఏమో 11 దాకా అక్కడ ఈ రూమ్ లోనే ఉండేవారు. ఇక్కడ నుంచి ఇక్కడికి కింద కూడా వెళ్ళలేదు, కిందకు కూడా వెళ్ళిపోను కదా సార్. సార్ కూడా మా గురించి ఇక్కడ ఉండిపోయారు సార్, వెళ్ళిపోయారు. సూపర్. అయితే సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మీ అట్లలో ఇక్కడ ల్యాబ్ పరంగా, ఫుడ్ విషయంగా, యాప్ పరంగా, సబ్జెక్ట్ పరంగా, ఎస్ఎంటీ పరంగా చాలా ప్రాపర్గా ఉందండి. యాప్ పరంగా మొత్తం సో క్లియర్గా ఏం ప్రాబ్లం లేదు సార్. సో ఎవరైనా రావాలనుకుంటే రావచ్చా సార్? ఖచ్చితంగా రావాలి సార్, నేనే చెప్తున్నానండి. అసలు నాకు 0 నాలెడ్జ్తో వచ్చినండి. అసలు సెల్లో పోట్లు ఏముంటాయి అది తెలియదు సార్ ఇక్కడికి వచ్చేదాకా. సో ఇక్కడికి వచ్చే ఆయిల్స్ కానీ కెపాసిటీలు కానీ ఏమీ తెలియదు సార్. సో ఇక్కడికి వచ్చాక ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ కూడా రావచ్చు కదా? మళ్ళీ కూడా రమ్మని చెప్పడం జరిగింది. యాప్లో కూడా అన్ని వీడియోలు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా హ్యాపీ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఎస్ఎంటీ సార్.